జరిగింది. సో అభిమానులంతా కూడా వేలాది వందలాది మంది ఇక్కడ గుమికూడిన బట్టి చెప్పండి సార్. భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి 4 మార్గాల్లో కూడా 4 మార్గాల నుంచి కూడా పోలీసులు మోహరించి తీవ్ర బందోబస్తు. రైట్, చూస్తున్నాను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అయితే ఇప్పుడే అల్లు అర్జున్ మామ కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. అయితే దానికి సంబంధించి మాట్లాడటం కూడా జరిగింది. మరింత సమాచారం మా రిపోర్టర్ అందిస్తారు. కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. అల్లు అర్జున్ ని రిమాండ్ చేయబోతున్నారు. అయితే రిమాండ్ ఎన్ని రోజులు చేయబోతున్నారు? 7 రోజులు చేయబోతున్నారా? యాజ్ యూజువల్ ప్రొసీజర్ ప్రకారం 14 రోజుల పాటు రిమాండ్ చేయబోతున్నారు అని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బిగ్ టీవీ సిపి ఆనంద్ కూడా సంప్రదించినప్పుడు ఆయన అల్లు అర్జున్ యొక్క అరెస్ట్ ని అలాగే కోర్టులో హాజరుపరుస్తామనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సో దాంతోపాటు అతనిపై ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువత, ఎందుకంటే ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వారు ఇక్కడ ఏం జరుగుతుందని చూడడానికి వచ్చినటువంటి వారు ఉన్నారు. వారిలో కొంతమంది అభిమానులు కూడా ఉన్నారు. ఒకసారి వీళ్ళందరితో కూడా మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. సో వీళ్ళంతా కూడా స్టూడెంట్స్, వీళ్ళందరూ చెప్పండి. సో చూస్తున్నాం కదా, అక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా గుమిగూడారు. స్టూడెంట్స్, ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని చెప్పి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారన్న వార్తలు బయటకు వచ్చిన వెంటనే కూడా వారందరూ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరిపోయారు. ఇక అక్కడే చూస్తున్నాము అల్లు అరవింద్ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. దీనికి ముందర అల్లు అరవింద్ మామ కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే వచ్చిన మెయిన్ వ్యక్తులను తప్పితే ఇంకెవరిని కూడా అలో చేయట్లేదు. అయితే వ్యక్తిగత సిబ్బందిని కూడా ఎవరిని అలో చేయట్లేదు. జస్ట్ ఎవరైతే దగ్గర పర్సన్ ఉన్నారో వాళ్ళని మాత్రమే అలో చేస్తున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తున్నాము. అయితే అల్లు అర్జున్ అరెస్టు మాత్రం ఒక్కసారిగా కూడా ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేసింది. ఆల్రెడీ కూడా హైకోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్ ఈ కేసు నుంచి మినహాయించాలని చెప్పి. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. ఓవర్ టు రానా. ఇప్పుడు చనిపోయినప్పుడు కానీ ఎవరన్నా తొక్కిసలాట్లు గాయపడినప్పుడు కానీ ఆ కేసులో ఎవరైనా అరెస్ట్ చేసి చూసారా? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంతకుముందుగా తెలియదు నాకు. అయితే ఒక స్టార్ హీరోని అరెస్ట్ ని ఎట్లా చూస్తారు? పోలీసులు పనితీరు బేస్ అనుకుంటారా? ఎట్లా? చాలా బేస్ అండి. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ జరిగింది కదా, కాబట్టి ఇంకోసారి నెక్స్ట్ టైం జరగకుండా ముందు జాగ్రత్త కోసం ఇలా తీసుకోవడం కొంచెం. చట్టం అందరికీ సమానం అనేది ఈ అరెస్ట్ తెలిసిందా? అవునవును, కరెక్ట్. అది చట్టం తన పని తాను చేసుకోవడం, చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది అంతే. అది హీరో అయినా పొలిటీషియన్ అయినా ఎవరైనా కూడా ఎంత పెద్ద వ్యక్తులైనా సమానమే, అందరికీ సమానం గవర్నమెంట్. ఈ ఇన్సిడెంట్ లో పోలీసుల రియాక్షన్ ఎట్లా ఉంది? చాలా బాగుంది, చాలా మంచి రెస్పాన్స్. తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. మీరు ఎట్లా? సో ఇంకా చాలా మంది వీళ్ళందరూ ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి చూడడానికి మాత్రమే వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ వీళ్ళందరూ డిఎస్ఎల్ కానీ ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జాక్ట్లీ సార్ అదే వాళ్ళు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. బ్రదర్ ఒక్క నిమిషం, ఒక స్టార్ హీరోని అరెస్ట్ చేయడం చూస్తున్నాం కదా, అల్లు అర్జున్ అరెస్ట్ కు ముందరైతే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఒక షాక్ కి గురయ్యారు, ఒక భావోద్వేగానికి గురయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలోనైతే ఒక్కసారిగా కూడా అక్కడ ఎమోషనల్ సీన్స్ అనేవి మనకి కనిపించాయి. అయితే తీవ్ర టెన్షన్కి గురయ్యారు అందరూ కూడా, ఫ్యామిలీ మొత్తం కూడా. మరోవైపు చూస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. అయితే మనం చూస్తున్నాం కదా ఇప్పుడు అరెస్ట్ అయిన దృశ్యాలు, దాంతోపాటు ముందుగా అల్లు అరవింద్ ఎక్కి తర్వాత బన్నీ బయటకు వస్తున్న దృశ్యాలు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఒక స్టార్ హీరోని ఒక కేసులో ఇట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్తారు, జైలుకి పంపిస్తారని ఎప్పుడైనా అనుకున్నారా? డెఫినెట్గా అనుకున్నామండి. పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది కదా తెలంగాణలో. స్టార్ హీరో ఉండని ఎవరైనా ఉండని తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడాల్సి. ఈ మెసేజ్ అయితే జనాలకు వెళ్తుంది అంటావా ఇట్లా అరెస్ట్ చేయడం వల్ల? 100%. మీరు ఎట్లా చూస్తారు బ్రదర్? తప్పు చేసినప్పుడు ఎవరేం చేయలేం కదా. తప్పు చెప్పండి అశోక్ గారు. Exactly.
అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఒక ఎమోషనల్ సీన్ గా చెప్పొచ్చు. ఎందుకంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ పాన్ ఇండియా స్టార్, ఇప్పుడు దేశం మొత్తం కూడా దీని గురించి చర్చించుకుంటుంది. అల్లు అర్జున్ అరెస్ట్ గురించి. ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యారు పుష్ప మూవీ తర్వాత. అయితే ప్రజెంట్ అల్లు అర్జున్ అరెస్ట్ అవుతున్న సమయంలో మనం వాళ్ళ మొహాల్లోని భావోద్వేగాలను చూస్తున్నాము. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంది. అయితే అల్లు స్నేహ ఇటు ఒక్కసారిగా కూడా ఎమోషనల్కి గురయ్యారు. అదే సమయంలో ఇటు అల్లు అర్జున్ కూడా చెప్పడం జరిగింది తన భార్య స్నేహకు, లేదు సాయంత్రం కల్లా నేను వస్తానని చెప్పి కూడా ఆయన ఎమోషనల్గా ఫీల్ అయ్యి తనకు భావోద్వేగంతో తనను చీక్ మీద కిస్ చేస్తూ కూడా అక్కడి నుంచి ఆయన కదిలారు. దానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తున్నాము. అల్లు స్నేహ ఒక్కసారిగా కూడా ఎమోషనల్కి గురవటంతో అల్లు అర్జున్ ఒక్కసారిగా కూడా ఆయన భావోద్వేగానికి ఫీల్ అయ్యారు. తనకు ధైర్యాన్ని చెప్పేందుకు కూడా లేదు నేను వస్తానని చెప్పి కూడా తనను ప్రేమగా దగ్గరికి తీసుకొని అక్కడ